నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరం 46వ డివిజన్లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30 లక్షల సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి. రెడ్డప్పగారి మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 30 లక్షల సిమెంట్ రోడ్డు కడప నగర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వచ్చిన తరువాత కడప నగరంలో ప్రతిరోజు కడప నగరాన్ని పరిశీలించి వెంటనే నూతన సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం, కడప నగరంలో శానిటరీ విభాగానికి చెందిన ప్రతి వీధిని ప్రతి ఉదయం పరిశీలించి వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, కడప నగర ప్రజలు కూడా మాకు సహకారం అందించి పరిశుభ్రతను పాటించాలని, చెత్తను వీధిలో వేయకుండా చెత్తకుండీల్లోనే తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ చేయాలని, మన కడప నగరాన్ని కాలుష్యరహిత నగరంగా చేయాలన్నదే మా ఉద్దేశమని, దీనికి కడప నగర ప్రజలందరూ మాతో సహకరించి సహకారం అందించాలన్నారు. కొంతమంది రోడ్ లోకల్ వాళ్ళు మీరు కొట్టండి అమ్మా, మీదే సెంటర్గా ఫస్ట్ నుంచి సార్ రెండోది మూడోది ఏ బాబు వచ్చా చూడు కొడుతున్నారు చూడు. రామ 46వ డివిజన్లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కుల్ని శాంక్షన్ చేసి వాటిని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం వస్తే గెలిపిస్తే మీకున్న సమస్యలు తీరుస్తామని చెప్పినామో అదే వాగ్దానంతో ముందుకెళ్తా ఉన్నాము. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాటిని చర్చించి వాటి పరిష్కార దిశగా ఈరోజు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనము అఫీషియల్ గా కడప నియోజకవర్గంలో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా
కడపలో ఉన్న చెత్తను తొలగించి డ్రైనేజెస్ అన్ని పూడికంతా తీయించి ఎక్కడెక్కడ డివిజన్లో పోతున్నామో అప్పటికప్పుడే ఏదన్నా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా రేషన్ బియ్యం ప్రాబ్లం ఉన్నా, మరే ఇతర ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే విధంగా అధికారులతో చర్చిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి దాదాపు 50 మంది అధికారులతో సచివాలయ సిబ్బందితో ముందుకెళ్తా ఉన్నాం. సో దట్ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలు అప్పటికప్పటికే చర్చించడము, ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆ సమస్యల పరిష్కార దిశగా సొల్యూషన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇది కడప నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు. దీన్ని నేను మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము. దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే దీని ద్వారా మనం ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క వారం 2 రోజులు 6 గంటల నుంచి 9:30-10 గంటల వరకు తిరుగుతూ ఉన్నాము. దాని తర్వాత మనం చేసిన రెక్టిఫికేషన్స్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెత్త రోడ్ల మీద వేయొద్దండి, కాలువలలో అసలే డ్రై వేస్ట్ వేయొద్దండి, కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏమి వేయకండి. మీరు ఒక్కటి మారుస్తే 50% మీ చేతుల్లో మార్పు జరుగుతుంది. నెక్స్ట్ 50% మేము పారిశుద్ధ కార్మికుల ద్వారా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ద్వారా కానీ, మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా కానీ మిగతా సమస్యలు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు 46 డివిజన్లో ఏ విధంగా ఈ కొత్త రోడ్లు లేని ఏరియాలకి రోడ్లు వేస్తున్నామో అలానే కడప నగరం అంతా రాబో కాలంలో రోడ్లు శాంక్షన్ అయ్యి అన్ని వేసి అన్ని క్వాలిటీతో ఫినిష్ అయ్యే విధంగా. ఇప్పుడు నేను కడపలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడన్నా 1-2 అరా రోడ్లు వేసినా కూడా వాటిని నాణ్యత పర్యవేక్షణ అనేది జరగల. కాలువ లేకుండా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్క ఏరియాకు పోతే వాళ్ళకు వర్షం పడినా కానీ పోతున్నాయి అనేది పెద్ద ప్రధాన సమస్య కడపలో. కాబట్టి మనం అధికారంలోకి రాగానే ఒకటే మాట చెప్పినాము, కడప కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో కాలువలు వేయాలా, కాలువలతో పాటు రోడ్లు వేయాలని చెప్పేసి. సో ఆ విధంగా ఉన్న డబ్బును 2 వేసుకుంటా శాశ్వత పరిష్కార దిశగా కడపను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రాబో 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున కడపను అభివృద్ధి చేసేసి కడపను ప్రజలకు పరిశుభ్రమైన కడపను తీసుకొచ్చి కడపను కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ లో ఒక తల ఎత్తుకునే విధంగా తీసుకుపోయే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. దానికి ప్రతి ఒక్క ప్రజలు, కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలా. వారి సహకారం లేకుండా ఏ పని సక్సెస్ కాలేము. దాంతోపాటు మీడియా ప్రతినిధుల సహకారం కూడా చాలా కావాలా. మీరు కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద ఎత్తున ఈ పరిశుభ్రత గురించి మీరు ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. తద్వారా మనం కడపను బెటర్ చేస్తుంటాం. ఏం లక్ష్మి, అంతేనా?